బాగుండాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనము మీరు ఎప్పుడు వినని, ఎప్పుడు చూడని, ఎప్పుడు చేయని ఒక చికెన్ చేస్తున్నాను. చూస్తారు ఏం చికెన్ చేద్దామనేసి రండి చూసేద్దాం. ఈ చికెన్ చేయడానికి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ టమోటా ఒకటి, ఇది ఆనియన్ పేస్టు, ఇది వచ్చేసి గార్లిక్ పేస్టు, ఆయిల్, పసుపు, ఇది పెరుగు, నెక్స్ట్ కొత్తిమీర, అల్లము పేస్ట్, అల్లం పేస్టు, నెక్స్ట్ మిరప్పొడి, ధనియా పొడి, కరివేపాకు, సోంపు పౌడరు, జీరా పౌడరు, నెక్స్ట్ వచ్చి పెప్పర్ పౌడరు. ఇది నెక్స్ట్ చికెన్ కావాలి. దీనికి చికెన్ నేను 1/2 kg తీసుకున్నాను. ఈ చికెన్ ఇంకా గ్రేవీ లాగా ఉంటుంది. దీని పేరు వచ్చేసి బ్యాచిలర్స్ చికెన్. ఇది వచ్చేసి చికెన్ చేసేదానికి రాకపోయిన వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చికెన్ అసలు ఎలా చేద్దామనేసి మామూలుగా ఆయిల్ వేసి అది కాగినాక మళ్ళీ అన్నీ వేస్తాం కదా, అలా కాకుండా దీనికి పట్ట మొగ్గ అలాంటివి కూడా అవసరం లేదు. దీనికి ఇది ఆయిల్ కాగినాక అవంతా ఏం అవసరం లేదు. ఎలా చేద్దాం డిఫరెంట్గా ఉంటుంది బుద్ధి. ఇది పెనం, ఫస్ట్ ఒక పెనం పెట్టేసుకోవాలి. ఇది స్టవ్ అంటించకూడదు. ఫస్ట్ దీనికి స్టవ్ అనేది అంటించకూడదు అసలు. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. నేను ఒక చిన్న గడ్డతో 2 గంటలు తీసుకున్నాను ఆయిల్. ఆయిల్ తర్వాత అల్లం పేస్ట్ వేద్దాం. స్టవ్ అనేది అంటించకూడదు. ఇది ఆయిల్ కాకూడదు అసలు, ఆయిల్ అనేది కూడా వేడవకూడదు అసలు, అట్లే వేసేసేయాలి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఆయిల్ స్మెల్ అంతా ఏమి ఉండదు దీంట్లో. అల్లం పేస్టు, నెక్స్ట్ ఇది తెల్లగడ్డ పేస్టు. ఎప్పుడు అల్లం పేస్ట్ కన్నా తెల్లగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఎర్రగడ్డ పేస్టు. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. నెక్స్ట్ టమోటా, ధనియా పౌడర్. పచ్చి వాసన వస్తాడంతా అనుకోవద్దండి, బాగుంటుంది. అట్లంతా ఏమనుకోవద్దండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా మిరియాల పొడి. నెక్స్ట్ మెయిన్ ఇదే జీలకర్ర పొడి. ఈ జీలకర్ర పొడి అనేది మంచి టేస్ట్ ఇస్తుంది చికెన్కి. నెక్స్ట్ ఇది సోంపు పొడి. నెక్స్ట్ ఇది కారం పొడి, మిరప్పొడి 1.5 టేబుల్ స్పూన్ చాలు. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చులేండి. నెక్స్ట్ పెరుగు. మీరు పెరుగైనా వేసుకోవచ్చు, లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. నేను పెరుగు వేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకు, పసుపు వేయాలి. మళ్ళీ వేద్దాం పసుపు అనేది. ఇది ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలి మనం. ఇది ఆయిల్ వేసేసి ఆయిల్ కాకముందే అన్నీ వేసి కలబెట్టాలి. ఫస్టే కలబెట్టాలి ఇలా అన్నీ. ఇది కొత్తగా ఉంటుంది. చూడండి ఉడుకుతుంది. ఇది ఉడికి బాగా ఆయిల్ అంతా బయట రావాలి అసలు. అది ఆయిల్ అంతా బయట వచ్చినాక మళ్ళీ చికెన్ వేయాల, ముందే వేయకూడదు. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి మీరు కూడా. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది బాగా. అసలు ఎండ ఎక్కువ ఉన్నాయి. పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి, పెద్దవాళ్ళు ఉన్న జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చికెన్ ఇలాంటివి కూడా తగ్గించే తినాలి ఇంక నుంచి. అందుకే నేను తక్కువ తెచ్చాను, 1/2 kg తెచ్చాను చికెన్ అనేది. ఇది పిల్లలకి వేడి చేస్తుంది కాబట్టి ఇలాంటి టైంలో బాగా జ్యూసెస్ ఇవ్వండి, లెమన్ జ్యూసెస్. నెక్స్ట్ ఈ సమ్మర్కి పిల్లలకి సబ్జా గిజ్జలు తనీగా ఇస్తే తాగరు వాళ్ళు. ఎప్పుడు వాటర్లో వేసి పెట్టేసేయండి, ఒక గిన్నెలో వేసి వాటర్లో వేసి పెట్టండి. అందరూ కూడా తాగొచ్చు. అది మంచిది. అసలు హెల్త్ అనేది ముఖ్యం కదా ఇప్పుడున్నది ఇంట్లో. అసలు
మరి ఎక్కువ ఉంది, సమ్మర్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చూడండి చికెన్ అనేది చికెన్ మళ్ళీ వేయాలి. ఇంకా ఇప్పుడు ఉడుకుతాను చూడండి. ఇలాగా ఆయిల్ బయట రావాలి కొంచెము, ఇట్లాగా ఇలా కలబెడతానే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇది ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి దీనికి. ఎవరైనా వంట తెలియని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు, దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. టక్కన అయిపోతుంది ఇది చికెన్ చేయడం మాత్రం. మామూలుగా మనం ఆయిల్ వేసి అది వేగినాక మళ్ళీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి అది వేగినాక వేస్తా అంటే కదా, అలా కాదు, ఇది ఒకేసారి వేసి చేయడం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అలా జరిగినప్పుడు పెళ్ళిళ్ళు ఇలానే చేస్తారు వాళ్ళు కూడా. చూసారా ఆయిల్ అనేది బయట వచ్చేసింది ఆయిల్. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇలా రావాలి ఆయిల్ అనేది, ముందే వేయకూడదు, మళ్ళీ ఎక్కువ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. చికెన్ వేసినట్టు కలబెట్టేద్దాం. ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాము స్టవ్ని, కాసేపు అడుగంచుతాం కదా. చికెన్ హాఫ్ కేజీ వేసుకునే వాళ్ళైతే ఇలా చేసేసుకోవచ్చు. చికెన్ ఉడికించకుండా కూడా వేసేసుకోవచ్చు అట్లే. లేదు కొంతమంది 2 kgs 3 kgs అలా చేసే వాళ్ళైతే పసుపు కొద్దిగా ఉప్పు అవి వేసి ముందే ఉడకబెట్టి పెట్టేసుకోండి ఈ చికెన్ని. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చేయడానికి. మొత్తం ఇలాగే వేసినారంటే ఉడికించకుండా వేసినారంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు విరిగిపోతుంది ముక్కలు అనేది. హాఫ్ కేజీ చికెన్ కాబట్టి అలానే వేసేయచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళు వచ్చేసి ముందు ఉడికించుకోవాలి. పసుపు ఉప్పు వేసి 2 వేసి ఇప్పుడు సాల్ట్ వేద్దాం. నేను వచ్చేసి 2 స్పూన్స్ వేస్తాను ఫస్ట్, మళ్ళీ సాల్ట్ చాలేదు అంటే ఉప్పు అనేది మళ్ళీ వేసుకుందాం. ఇది కొంచెం కలబెట్టనే ఉండాలి, లేకపోతే ఇట్లా కలబెట్టాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇది ఆయిల్ కొద్దిగా బయట వచ్చే వరకు కలబెట్టాలంతే. మళ్ళీ చికెన్ వేసుకోవాలి. వచ్చేసి దగ్గర వచ్చింది, ఇంకొద్దిగా రావాలి. చికెన్ వేసినాకనే మనం పసుపు అనేది వేయాలి, ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి. ఇది మళ్ళీ చికెన్ వేసిన తర్వాత వేయాలి, కలర్ కూడా బాగా వస్తుంది. చికెన్ వేసిన తర్వాత పసుపు వేసామంటే కొద్దిగా. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలు అంతే, ఇవి అన్నీ కూడా వేసేయచ్చు ఒకసారిగా. కానీ వంట చేసేటప్పుడు ఏది ముందు వెనక వేసామంటే దాన్ని బట్టి కూడా టేస్ట్ ఉంటుంది. చూడండి ఆయిల్ అది బయట వచ్చేసింది బాగా. ఇది ఇంకా బాగా ఉడకాలి. ఉడికి దీనిలో వాటర్ వేయకూడదు, అవసరం అనుకుంటే కొద్దిగా లైట్ వేసుకోవాలి, ఎందుకంటే చికెనే వదులుతుంది కదా వాటర్ అనేది. మనం తక్కువ చేస్తాను కాబట్టి వాటర్ తక్కువ ఉండొచ్చు, కొద్దిగా వేసుకోవచ్చు వేసుకుంటా వాటర్ని. ఇప్పుడే కదా వేసాం, చికెన్ వేసాం కదా, కొద్దిగా చూసిన తర్వాత వాటర్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుందాం. ముందే వాటర్ వేయొద్దండి. దగ్గరకు వచ్చేసింది, చికెన్ చేస్తాను కదా, దగ్గరకు వస్తుంది కొద్దిగా. ఇప్పుడు ఇలా చేసి మీ ఫ్యామిలీతో కూడా బాగా ఎంజాయ్ చేయండి. ఇలా చికెన్ చేసి వీక్లీ వన్స్ పిల్లలతో కలిసి అందరూ తినండి. ఈ బిజీ షెడ్యూల్లో ఇప్పుడు బట్టి అప్పుడు తినేస్తాను కానీ ఫ్యామిలీ తింటే ఆనందంగా ఉంటుంది. అసలు పిల్లలకు కూడా తెలుస్తుంది. దగ్గర చూస్తారు చూడండి, ఆయిల్ అనేది దగ్గరకు వచ్చేసింది. చికెన్ అనేది ఆయిల్ బయట వచ్చేసింది, అంటే ఉడికిపోయిన అర్థం. ఇప్పుడు ఇది ముక్కు కూడా ఉడికింది బాగా, ముక్కు కూడా ఉడికింది. ఇది బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది అన్నం పెట్టుకునేసి తినేసేయచ్చు. రోజు ఎట్లా చేసుకుంటాం కదా ఒకేలా కర్రీ, ఇది అందుకే దీనికి బ్యాచిలర్స్ చికెన్ అంటారు. బ్యాచిలర్స్ చికెన్ వచ్చేసి ఈసారి మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం. దీన్ని బ్యాచిలర్స్ చికెన్ ఎలా చేసుకుంటారు మనకు తెలియదు కదా, మనం బ్యాచిలర్స్ చేసేది తెలుస్తుంది. మన బ్యాచిలర్స్కి ఏమి హాస్టల్ గురించి లేదు కాబట్టి మనకు తెలియదు దాని గురించి. ఈసారి ఈ బ్యాచిలర్స్ చికెన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మీరు కూడా.
ఓకే, రెడీ అయిపోయింది మన ఇది చికెన్ అనేది. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఇన్స్టా ఫాలో అవ్వండి. ఇలానే సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని. ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. మిరియాల పొడి, సోంపు, జీలకర్ర వేసాం కాబట్టి టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మామూలు టేస్ట్ కాకుండా ఇది వేరే చికెన్ టేస్ట్ అనేది రాదు అసలు. అది చికెన్ వాసన అలాంటిదంతా ఉంటాయి కదా, అలాంతా రాదు. ఇది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అసలు. ఇది మామూలు చికెన్ చేసుకుని అలా ఉండదు, ఇది అసలు డిఫరెంట్గా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇది రైస్లో కన్నా చపాతీలోకి ఇంకా బాగుంటుంది. జ్యూసీ చికెన్ రెడీ అయిపోయింది. జ్యూసీగా ఉంది అసలు. అయితే ముక్కలు అంత టేస్ట్ ఉంది అసలు. అయితే ఆ ఫ్లేవర్ అయితే అట్లే అదిరిపోతుంది అసలు. రైస్లో వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇది లాస్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది కదా చికెన్. దీనికి పైన టచ్ ఇవ్వాలి మనం ఆల్రెడీ కొత్తిమీర వేసాను దీంట్లో. మళ్ళీ కొద్దిగా వేసుకుంటేనే దానికి మనకు తృప్తిగా ఉంటుంది. మళ్ళీ కొద్దిగా వేస్తే అది కనబడాలి కదా కొత్తిమీర అనేది మనకి చికెన్లో, లేకపోతే తినబుద్ధి కదా నాకైతే. ఓకే, రెడీ అయిపోయింది మన బ్యాచిలర్స్ చికెన్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. నాకు కమెంట్లో పెట్టండి ఎలా ఉంది టేస్ట్ అనేసి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఇన్స్టా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.